5 సంవత్సరాలు పూర్తయినా కూడా కంప్లీట్ చేయకపోవడంతో ఈ రోజు రైతాంగం అనేక రకాల ఇబ్బందులు పడుతుంది. ఇది ప్రధానమైన సమస్య అక్కడ. హలో, వినపలేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుమారుడు కానీ పులివెందుల ప్రజలకి ఏ మేలు చేయలేదంటారా మీరు? ఇప్పుడు జరిగే మేలు చేశారా? ముఖ్యమంత్రి అన్న తర్వాత మేలు జరిగింటది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయనకు కొంత ఆలోచన ఉంది. ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం గండికోటకు నీళ్లు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే చిత్రావతి బ్యారేజీ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇవన్నీ తీయడం, కొంతవరకు 60-70% పనులు చేయడం జరిగింది. తర్వాత 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాబు గారు రాయలసీమ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనే చిత్తశుద్ధితో కృష్ణా జలాలను గండికోటకు తీసుకొని రావడం, అక్కడి నుంచి పులివెందుల ప్రాంతానికి కానీ, లేకుంటే వామికొండకు కానీ, సర్వరాయ సాగర్ ప్రాజెక్టులకు కానీ నీటిని విడుదల చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా అంటే 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం 1 ఎకరాకు ఎంటైర్ స్టేట్ వదిలేండి, మిగతా రిమైనింగ్ 174 నియోజకవర్గం వదిలేండి మీరు. పులివెందుల నియోజకవర్గంలో 2019లో ఉన్న ఆయకంటి కంటే 1 ఎకరాకు 1 సెంటుకు అదనంగా భూమి ఇచ్చాడని చెప్పండి. అది కనుక నిరూపించగలిగితే మేము ఇప్పుడైనా సరే మా అభ్యర్థిని పోటీ నుంచి విరమిస్తాం. పోటీ ఎలా జరుగుతుంది? సరే, మనం పోటీ విషయంలోకి వద్దాం. తెలుగుదేశం పార్టీ అక్కడ కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రౌడీజం చేస్తున్నారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది సార్? రౌడీజానికి, అరాచకానికి, అత్యారాధిక్యాలకు పేటెంట్ రైట్ వైఎస్ కుటుంబం. రాజశేఖర రెడ్డి కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబమా? వాళ్ళు చేసిన అత్యారాధిక్యాలతో వాళ్ళకు ఉండే ధన బలంతో 1978లో రాజకీయాల్లోకి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా, ఒక్కొక్కరిని చంపుకుంటా, ఈ రక్తపు టేరుల మీద, శవాల మీద రాజకీయ సౌదాన్ని నిర్మించుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసమో, ఈ ప్రాంత స్వాతంత్రం కోసమో, లేకుంటే ఫ్యూడలిస్టులకు వ్యతిరేకంగానో పోరాటం చేసిన కుటుంబం కాదు. కేవలం ధనము, అత్యారాజకీయాలతో, రక్తపు టేరులతో పారించే ఈరోజు రాజకీయ అంటే ఇద్దరు ఆ కుటుంబంలో ముఖ్యమంత్రులు అయినారంటే దాని వెనకాల అనేక వందల మంది రక్తపుటేరులు ప్రవహించడం జరిగింది, అనేక తలలు దిగడం, అనేక మంది మహిళలు విధవులు కావడం జరిగింది. వీళ్ళ అరాచకాలకు అంత విపరీతమైన విధ్వంసం చేసిన తర్వాతనే వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక కుటుంబంలో 2 ముఖ్యమంత్రులు కావడం జరిగింది. ఈ రోజు మాట్లాడుతున్నారు ఏదో చిన్న సంఘటనలు జరుగుతాయి, ఎన్నికలున్న తర్వాత ఎక్కడైనా కూడా భారతదేశంలో ఎక్కడైనా జరుగుతాయి చిన్న సంఘటనలు కానీ బూచిగా చూపి తమకు ఛానల్స్ ఉన్నాయి, తమకు పేపర్ ఉన్నాయని చెప్పి అదేదో పెద్దగా ఇప్పుడు ఎక్కడ కానీ ఎన్నికల్లో చిన్న సంఘటనలు జరగనట్టు మొట్టమొదటిగా పులివెందులోనే జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. మొన్న సురేష్ అని చెప్పి ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కూడా. ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విపరీతమైన అరాచకాలు, దౌర్జన్యాలు, భూదందాలు, సెటిల్మెంట్ ఎన్ని చేయడం జరిగింది. అనేక మంది శత్రువులు ఉన్నారు ఆయనకు. ఆయన ఇటీవల కాలంలో వైకాపాతో విభేదించి అటు తెలుగుదేశం పార్టీని, ఇటు వైఎస్ఆర్సీపీని ఇద్దరిని మట్టి కరిపించి నేను జెడ్పీటీసీ సభ్యునిగా కావాలని, ఈ ప్రాంత సమస్యలు ఎలుగెత్తి దాటాలని చెప్పి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ఇద్దరికి సమానమైన ప్రత్యర్థి, ఇద్దరిని ఓడగొట్టాలని ఆయన బరిలోకి దిగడం జరిగింది. ఆయనకుండే అనేక రకాలైన సమస్యలతో ఆడి మీద వ్యక్తిగత దాడి జరిగితే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద దుద్దడం జరిగింది. ఆ దాడి ఎక్కడ జరిగింది? మా పార్టీ కార్యాలయానికి ఒక పర్లాంగ్ దూరంలో ఆయన పైన దాడి చేయడం జరిగింది. నిజంగా మేము దాడి చేసి చంపాలనుకుంటే ఆయన కాళ్ళలో, చేతులు ఇవన్నీ ఇరుగుతాయి కదా. ఆయన మీద ఎవరు వ్యక్తిగతంగా ఉండేవాళ్ళు దాడి చేసినందువల్ల అలాగే ఏం చిన్న గాయాలు తగిలేట్టున్నాయి తప్ప ఏం పెద్ద గాయాలు ఏం తగలేదు. మేము కూడా దాడిని తీవ్రంగానే ఖండిస్తున్నాం. ఆ సురేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, మా పార్టీకి వ్యతిరేకము కాదు. ఆయన ఇద్దరికి సమానమైన శత్రువు. ఆయన కూడా మా ఇద్దరి 2 పార్టీలను ఓడించాలనే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి అధికారాలను ఉపయోగించుకొని డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. సార్, డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారా? డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎవరేమి రాష్ట్రంలో ఉండే 4.5 కోట్ల మంది ప్రజలు కళ్ళకి ఎవరు గంతలు కట్టుకోలే. లిక్కర్ స్కామ్ సంబంధించి డబ్బులు కోట్ల రూపాయలు ఈ పుట్టల్లో నుంచి పాములు ఎట్లా బయటకు వచ్చినాయి, నోట డంపుల్లో నుంచి కోట్లు బయటకు వస్తున్నాయి. మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? మాకేమైనా అవినీతి డబ్బులు ఉన్నాయా? మేకేమైనా ఇక్కడ మైనింగ్ సామ్రాజ్యాలు ఉన్నాయా? లేకుంటే అక్రమ ఇసుక వ్యాపారాలు ఉన్నాయి? ఇంకోటి ఎక్కడో చూపించండి. మేము డబ్బులు విచ్చలవిడిగా పంచుతామని చెప్పేసి ఎక్కడో పులివెందుల్లో వాళ్ళుగానే ఆరోపించలేదు మేము డబ్బులు విచ్చలవిడిగా పనిచేస్తామని. వాళ్ళు కేవలం పోలీసులను టార్గెట్ చేసి, పోలీసులను భయాందోళనకు గురి చేసి, పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. ఏదో విధంగా పోలీసును వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని, అంటే గతంలో 78 నుంచి 2024 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు రాజకీయం చేశారో, పోలీసులను, అధికారాన్ని, గూండాలను అడ్డం పెట్టుకొని అదే విధమైన
పద్ధతులను అవలంబించాలని చెప్పి ఇప్పుడు రివర్స్ ప్లే చేస్తున్నారు గేమ్. అంటే గతంలో ఎప్పుడు ఎన్నికల్లో హింస జరగలేదా? 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇదే పులివెందుల పట్టణంలో రవీంద్రనాథ్ స్కూల్ దగ్గర జరిగితే మేము రిగ్గింగ్ చేసుకోకుండా ఆపుతున్నామని చెప్పేసి మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన దాడులు చేసి కార్లను కూడా కాల్చడం జరిగింది. ఎఫ్ఐఆర్ మొన్నటి వరకు ఉన్నది. అది కార్లను దగ్ధం చేసి దాడులు చేయడం జరిగింది. అంతకుముందు 2004లో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి, దాడులు చేయలేదా మా మీద? మా జోబీలలోని డబ్బులు పెట్టి మేము డబ్బులు పంచుతామని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టి మా మీద దాడులు చేయలేదా? ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు దాడులు చేయలేదా? పింగిలిండ ఎలక్షన్స్ అప్పుడు మా మీద దాడులు చేసి మేము ఆ దాడుల నుంచి రక్షించుకున్నదని పోలీసులు కాల్పులు జరిపితే దాంట్లో ఇద్దరు వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోతే మళ్ళా మా మీదనే మేమే తుపాకులు తీసుకొని వాళ్ళ కార్యకర్తలు కాల్చి చంపినామని చెప్పి 16 మంది మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజుగా కేసులు ఇంకా క్లియర్ కాలే. ఈ రోజుగా మేము రోజు ప్రతి నెల 2 మార్లు కడపకు ట్రైల్ వేస్తున్నాం. దాంట్లో ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేసి ఒక మెజిస్ట్రేట్ కాంతిమతి అని చెప్పి ఒక మెజిస్ట్రేట్ మేనేజ్ చేసి మా అందరి మీద మరణ వాంగ్మూలాలు కానీ తప్పుడు మరణ వాంగ్మూలాలు కానీ క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆ కేసులో కాంతిమతి అనే మీద మేము పిటిషన్ వేసి కంప్లైంట్ చేస్తే హైకోర్టు ఆమెను డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. హైకోర్టు ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. అంత వ్యవస్థలను దుర్వినియోగం చేసి పోలీసులు దుర్వినియోగం చేసి వాళ్ళు ఈ రోజు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు వాళ్ళు దుర్వినియోగం చేసి ఫైనల్ గా రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో? 100% తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవబోతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళా మీకు చెప్తానా, మళ్ళా కాల్చిన మేము 12వ తారీఖు రాత్రి మీరు పెట్టండి 5 గంటలకు పోలింగ్ అయిపోతుంది. ఎక్కడైనా కానీ చిన్న అల్లర్లు జరిగినా చిన్న గందరగోళాలు జరిగి ఎలాంటి గందరగోళాలు జరగకోకుండా మొత్తం ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో 1978 నుంచి ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఎవరి ఓటును వాళ్ళు మొట్టమొదటిసారి పులివెందుల మండల ప్రజానీకానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తా ఉన్నాయి. 12వ తారీఖున వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వేసుకుంటే ఒక సువర్ణ అవకాశం ఆ రోజు వస్తా ఉంది. ఖచ్చితంగా ఆ జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మా విధానాలు మేము చెప్తాను. మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం మేము ప్రచారం చేసుకుంటాం. జగన్ వల్ల ఈ ప్రాంతానికి ఏం నష్టం జరిగిందని మేము సవివరంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఆ ఎన్నికల్లో గెలవబోతున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరికి మద్దతు ఇవ్వనున్నారు? వాళ్ళకి లాస్ట్ టైం అయితే షర్మిలా గారు వెనకబడి తిరిగింది సునీత గారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి. షర్మిలా గారు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఒక అబ్బాయిని ఎవరు ప్రచారం చేస్తానంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆమె అయితే ఈ రోజుకైతే బయట లేదు. ఆమె అయితే వైకాపా అభ్యర్థి ఓడిపోవాలని ఆకాంక్షిస్తూ ఉంటది. రైట్, ఫైనల్ గా అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవబోతున్నాడు. 100% గెలవబోతున్నాం. మనం 14వ తేదీ కావాలంటే 12 గంటలకు మళ్ళీ